ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో ఈ కొండని, ఇట్లా ఉంది లిటరలీ స్ట్రైట్ గా. దీన్ని ఎక్కుతున్నాము గైస్. చూడండి రోడ్ అయితే చిన్నగా ఉంది. అయితే పైకి వచ్చారు, వాళ్ళు మంట వేసారు అనుకో. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అంట. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:32 అవుతుంది ఎగ్జాక్ట్ గా. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి కొంచెం దూరం కార్లో వెళ్ళినాక దాని తర్వాత వచ్చేసి మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి. సో ముందు వెళ్తూ మాట్లాడుకుందాం. చలి మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడు ఇక్కడ కార్ పార్కింగ్ చేసాం గాయస్. ఇట్లా నడుచుకుంటూ పోతున్నాము. కొంచెం ముందు పోయినాక ఆ నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక మనోడు కింగ్ వాడు వాడి చేతులు అలా అవుతుంది. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 3 అవుతుంది. ఎగ్జాక్ట్ గా 3:14 అవుతుంది. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. కార్లు వస్తూనే ఉన్నాయి, ఇంకా పార్కింగ్ పోతూనే ఉన్నాయి. ఇప్పుడే ఒక దగ్గర స్టాప్ దగ్గర ఆగినాము. సో ఇంకా చాలా ఉంది పోయేది. ఇట్లా కింద నుంచి వచ్చినాము, ఇట్లా పోవాల ఆ వ్యూ పాయింట్ కోసము. ఇగో ఇప్పుడే కాఫీ బ్రేక్ అనమాట. ఇక్కడ ఆగి కాఫీ తాగుతున్నాము. సో వెల్కమ్ టు వనజంగి బోర్డు దగ్గర ఉన్నాం. ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడే కాఫీ బ్రేక్ అయిపోయింది. సో వెల్కమ్ టు వనజంగి. ఎగ్జాక్ట్ కిలోమీటర్ సైడ్ ఉన్నాం. మేబీ ఒక 1 కిలోమీటర్ ఉండొచ్చు. సో చిన్న ఫొటోస్ దిగినాం, ఒక 2-3 సెల్ఫీస్ అట్లా. సో వెల్కమ్ టు వనజంగి, ది సన్ రైజ్ వ్యూ పాయింట్, పాడేరు డివిజన్. సో ఐ థింక్ ఇది పాడేరు కిందకి వస్తుంది, ఎందుకంటే అదే కదా దగ్గర టౌన్. ఇప్పుడే స్టార్ట్ అయినాం, పైకి మళ్ళీ పోతున్నాం. పెద్ద రోడ్లో నుంచి చిన్న రోడ్లోకి అయితే వచ్చేసాము. సో దిస్ ఇస్ ద రోడ్. సో గాయస్ కొంచెం రోడ్ చూపించండి. చూడండి రాళ్ళు కూడా ఉన్నాయి. చూసుకుంటూ రావాలి. బ్యాగ్ వేసుకున్నా, చూసుకుంటూ రావాలి, ఎందుకంటే చిన్న రోడ్డు. కొంచెం లైట్ ఉంటే బెటరు. చిన్న దారి, సారీ బ్రో, చిన్న దారి. కొంచెం ముందుగా ప్రీ ప్లాన్గా ఉండి ఒక లైట్ తీసుకుంటే కొంచెం బెటర్, ఎందుకంటే ఫోన్ లైట్ అంత విజన్ ఉండదు కాబట్టి. ఇక్కడ మాత్రం చాలా రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కొండ ఎక్కుతున్నాం. సో కొంచెం చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అవాయిడ్ చేయడం బెటర్ ఐ థింక్. అట్లా స్ట్రైట్ వస్తున్నారు. వచ్చేసి ఇగో ఇక్కడ నార్మల్గా సెకండ్ కొండ, ఇక్కడ స్పేషియస్ ఉంది కాబట్టి చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 ఉన్నాయి అన్నమాట. ఇగో అటు ఒక కొండ ఉంది, అండ్ ఇటు అది ఐ థింక్ కనబడకపోవచ్చు ఫోన్లో. అటు ఇటు కూడా ఒక కొండ ఉంది. సో ఇదైతేనేమో కొంచెం వ్యూ తక్కువ ఉండొచ్చు ఐ థింక్. సో మేమైతే ఈ కొండకి వెళ్తున్నాము. సో లెట్స్ సీ గైస్. ఈ కొండకి ఐ థింక్ అనిపించకపోవచ్చు ముందుగా. అరే అట్రా ఇట్రా, రోడ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది గైస్. సో టార్చ్ లేకపోతే మాత్రం అసలు ఇక్కడ చాలా కష్టము. ఫోన్ అయితే సరిపోదు. గైస్ చూడండి రోడ్ అయితే చిన్నగా ఉంది, అండ్ ఇట్లా ఎక్కాల్సి వస్తుంది రోడ్ అయితే. రే ఆగ్రా, నేనున్నా కట్టుకోరా. చూడండి ఎట్లా ఉందో ఈ కొండని, ఇట్లా ఉంది లిటరలీ స్ట్రైట్ గా. దీన్ని ఎక్కుతున్నాము. అమ్మా పదరా సాయి.
ఉంది పా, నా లైట్ ఉంది పా. వచ్చినామారా గైస్, ప్లీజ్ స్టాప్ అట్లీస్ట్ 2 minutes. అయిపోయిందా? అటు నుంచి వచ్చేసాం గైస్. మామూలు అరే గాలి మాత్రం మినిమం రా. అబ్బా లిటరల్లీ గాలి మాత్రం మామూలుగా. అవుతుంది, వచ్చేసినాం అనమాట. గాలి అయితే మస్తు వస్తుంది, అసలు చాలా స్పీడ్గా వస్తుంది గాలి. స్టార్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? అబ్బా భారీ స్టార్స్ కూడా కనిపిస్తున్నాయి రా. ఇంకా ఉందా? అయితే పైకి వచ్చారు, వాళ్ళు మంట వేసారు అనుకో. మన ఫరీద్ బ్రో ఏడే ప్లాన్ చేసింది ఎవరు? సాయి. అది కాదు, అదే మెల్ల బ్రో. ఇప్పుడు మంట వేసుకున్నా కొంచెం పైకి వచ్చాము. సో ఇదే సన్ రైజ్ పాయింట్. ఇక కొంచెం వచ్చింది చూడండి, అక్కడ సూర్యుడు వస్తున్నాడు. మామూలుగా లేదు చలి అయితే. అందరం లాగర్సానే. మనజంగి కానీ గాలి మాత్రం చాలా వస్తుందన్నమాట. సో చూడండి, సో నేను మీకోసం అయితే మంచి టైం ల్యాప్స్ అయితే తీసిన. సో చూడండి గైస్, చాలా బాగా వచ్చింది టైం ల్యాప్స్ అయితే. సబ్స్క్రైబర్స్ మచిలీపట్నం, అన్నవాళ్ళది వైజాగ్. సో ఒక్కసారి నాగడి వ్లాగ్స్ నిజం చెప్తున్నా. యాక్చువల్లీ మార్నింగ్ మేము 2 o'clock లేచాం కదా. లేస్తుంటే అమ్మ ఏంద్రా అమ్మ 2 o'clock లేస్తున్నాం, అమ్మ ఎందుకు వచ్చినాం అది అని చెప్పేసి అనుకున్నాము. అంటే నిద్ర లేదు మాకు. సో అట్లా చెప్పేసి ఇంట్రెస్ట్ లేదు కానీ ఇక్కడికి వచ్చినాక చూస్తే మామూలు ఏమేముంది. ఒకవేళ మీరు కనుక ఇక్కడికి వస్తే ఫస్ట్ ఒక దగ్గర స్పేస్ వస్తుంది, అక్కడ ఆగి చూడమన్నమాట. 2 కొండలు ఉంటాయి, అటు రైట్ చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది. రైట్ సైడ్ కొండకు వస్తే లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం జనాలు బాగా ఉంటారు. ఆ క్లౌడ్స్, ఆ సన్సెట్, కొంచెం బాగానే ఉన్నారు అప్పుడు కూడా. చెప్పినా కదా, చెప్తే మాత్రం మామూలుగా లేదు అసలు. చూడండి సూపర్ అంటే సూపర్ నిజంగా. నేను నార్మల్గా ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లాస్ట్లో చూసినా కానీ సర్లే అనుకున్నా. ఇక్కడికి వచ్చిన దాకా మాత్రం మినిమం ఉంది పీక్స్ అసలు. ఇంకొకటి ఏంటంటే చెప్పినా కదా, ఆ కొండ ఒక్కసారి జనాలు చూడండి ఎట్లున్నారు, చీమల్లాగా కూర్చున్నారు. కనిపిస్తుండొచ్చు చిన్నగా. చాలా మంది అటు సైడ్ కొండ మీద క్రౌడ్ అయిపోయి. సో ఇప్పుడు మేము ఉన్న కొండ మీద అంత లేదు.
సో ఇదే అనమాట ఇది కిందికి వెళ్ళే రూటు చెప్పాను కదా. సో ముందు కూడా చాలా బాగుంది వ్యూ. ఎగ్జిట్ వే కిందికి వెళ్ళే దారిలో సూపర్ ఉంది క్లౌడ్. పొద్దు పొద్దున ఏమన్నా అన్నీ ఉంటాయి మీకు, కాఫీ టీ అలాంటివి. ఇప్పుడైతే వాళ్ళు చికెన్ కూడా తింటున్నారు, బీబీక్యూ. సో దిస్ ఎగ్జిట్ వే. పొద్దున మనం దిగినాం కదా ఒక ఫోటో, ఐ మీన్ వెల్కమ్ టు వనజంగి అని చెప్పేసి, దాని నుంచి ఎగ్జిట్ వే. ఇలా నడుచుకుంటూ పోతే కార్ దగ్గరికి వెళ్ళిపోతాం. 10:30కి పాడేరులో బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయినాం కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 4:45 అవుతుంది. ఎగ్జాక్ట్ రాజమండ్రి దగ్గర ఉన్నాము. సో ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చాము. తినేసి టేస్ట్ ఎట్లా ఉందో రివ్యూ ఇస్తా, ఓకేనా? ఇప్పుడే ఇక్కడ టోకెన్ అమౌంట్ రాపించడం ఇటు సైడ్. సో ½ అవర్ వెయిట్ చేయమన్నారు, ఎందుకంటే ఫుల్ రష్ ఈరోజు. మినిమం ఇంకోటి సండే కదా. సో ఇంతగానో అయిపోయిందికో చూద్దాం మనం టేస్ట్ చేసిన తర్వాత ఎట్లా ఉందని చెప్పేసి. ఇదేమో వెయిటింగ్ హాల్గా. సో అక్కడ వరకు హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ తర్వాత ఇప్పుడు మనకు టేబుల్ నెంబర్ 3 అయితే ఇచ్చారు. దిస్ ఇస్ టోకెన్. ఇది పక్కా తీసుకోవాలి. తీసుకునే లోపలికి ఇంటర్ అది వేరే అనుకోండి. సో తినేసి 20 minutes అయింది. సో తినేసి టేస్ట్ ఎట్లా ఉందో రివ్యూ ఇస్తా. లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు మిలిటరీ హోటల్. అయితే మా సాయిగాడు ఉంటాడు కదా, వాడు ఇన్స్టాలో చూసిందంట మినిమం ఉంటదిరా ఫుడ్, మస్తు ఉంటది టేస్ట్ అది అని చెప్పేసి అన్నాడు. సర్లే అని చెప్పేసి పోయినాము. ఇక పోయినాక మటన్ దమ్ బిర్యానీ 2 చెప్పినాము, ఒక చికెన్ 65 చెప్పినాము ఫ్రై, అండ్ ఒక థమ్స్ అప్ అది చెప్పినాము. వీడియోలో అయితే వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. సో ఇంటికి వచ్చి డబ్బింగ్ చెప్పుకుంటాను నేను. ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళినాం కదా, ఆ రెస్టారెంట్లో టేస్ట్ అయితే అంతేం బాగాలేదు, యావరేజ్గా ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది అంతే. అండ్ దాని తర్వాత మేము అక్కడ తినేసిన తర్వాత హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అప్పుడే. గైస్ టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇప్పుడే హైదరాబాద్ రీచ్ అయినాము. ఇక మామూలు లగేజ్ అంతా మా దోస్తులు ఇంట్లో పెట్టేస్తారు. సో దిస్ ఈజ్ ది ఎండ్. నెక్స్ట్ లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.